హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నావైతే నైట్ డ్యూటీస్ అయిపోయాయండి ఈ రోజు నుంచి. సో నైట్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను. ఇంకా నైట్ డ్యూటీ చేసి వస్తున్నప్పుడే నేనైతే మార్కెట్కి వెళ్ళి మటన్ కర్రీ, సీతాఫలము, డ్రాగన్ ఫ్రూట్స్ పిల్లలకి టిఫిన్ అయితే తెచ్చేసానండి. వాళ్ళైతే ఫోన్ చేసి నాకు పూరి కావాలి మమ్మీ అని అయితే అన్నారు. ఇంకా పిల్లలిద్దరికి పూరి అయితే తెచ్చానమాట. ఇంకా రాగానే ముందు దేనికవి అన్నీ సపరేట్ చేసేసి పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళిద్దరు అయితే టిఫిన్ చేసేసి ట్యూషన్కి వెళ్ళిపోయారండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత. ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను అనమాట. నేను కూడా పూరి తెచ్చేసుకున్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత ముందు ఇల్లంతా అయితే తుడిచేసానండి. మొత్తం ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయడం స్టార్ట్ చేశాను. మొన్న ఉతికాను అన్నాను కదండి, ఇంకా 2 డేస్ అయిపోయింది కదా, ఇంకా బట్టలు అయితే చాలా అయిపోయాయి అన్నమాట. సో వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. కుక్కర్లో అయితే పెట్టేశానండి, మటన్ వేగంగా అయిపోతుంది అని చెప్పి. ఇంకా ఈజీ మెథడ్లో చేసేసాను, ప్రాసెస్ ఎక్కువ చేసుకోకుండా. ఇంకా కుక్కర్లో వేగంగా అయిపోతుందని పెట్టేశాను అనమాట. ఇంకా ఫస్ట్ ఏమొచ్చి కుక్కర్లో ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు అవి అయితే వేసేసాను. ఇంకా ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, తినడము ఇంత టైం అయితే అయింది కదండి. పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసారనమాట. సండే కూడా వాళ్ళకి ట్యూషన్ ఉంటుంది. ఇంకా ట్యూషన్ నుంచి రాగానే సీతాఫలం పళ్ళు అయితే చాలా ఇష్టం అండి. నాకు ఎంత ఇష్టమో పిల్లలకు కూడా అంతే ఇష్టం అన్నమాట. ఇంకా ట్యూషన్ నుంచి రాగానే ఇంకా అవి అయితే తిన్నారన్నమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి కదండి. నేను ఉల్లిపాయలు మగ్గినప్పుడే కొంచెం సాల్ట్ వేసేస్తాను, ఇంకా బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఇంకా సాల్ట్ వేసి కలిపిన తర్వాత అందులో టమాటా అయితే వేసేసాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. అందులో కొంచెం కారం వేసేసాను అనమాట. రెండు కొంచెం మగ్గిన తర్వాత అందులో బాగా కడిగిన మటన్ అయితే వేసేసాను అనమాట. అవంతా కొంచెం బాగా కదపాలండి. కదిపిన తర్వాత కొంతసేపు బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత అప్పుడు అందులో అయితే వాటర్ వేసాను. ఇంకా మటన్ అయితే అందులో వేసాను కదండి. వేసిన తర్వాత గరిటెతో కొంచెం బాగా కదపాలి. ఇటు అటు కదిపిన తర్వాత ఇంకా కొంతసేపు ఉంచాలన్నమాట. ఇంకా వెంటనే వాటర్ వేసేస్తే బాగోదు. కొంతసేపు మగ్గిన తర్వాత వాటర్ వేసి అప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. ఆలోపు పక్కన గిన్నెలు ఉన్నాయి, ఇంకా నైట్ పిల్లలు తిన్న నుంచి ఉండిపోయాయి అన్నమాట. ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నాను. గిన్నెలు తోమేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయండి. ఇంకా అవి అయితే ఒక బకెట్లోకి తీసేసానమాట. తీసేసుకొని బట్టలన్నీ ఆరబెట్టేశాను. ఎండ అయితే ఎంత బాగా తగులుతుందో అండి, అసలు ఇంకా మామూలుగా లేదు ఎండ. ఇంకా బట్టలన్నీ తీసేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా షూస్ అవి ఉతుకుదాం అనుకున్నానండి, ఇంకా అసలు ఓపిక లేదు. ఇంకా ఓపిక లేక షూస్ అయితే ఉతకలేదు అన్నమాట. బట్టలన్నీ మాత్రం ఆరబెట్టేసుకున్నాను. ఇంకా ఆరబెట్టేసుకున్న తర్వాత ఎండ అయితే మాకు ఆపోజిట్లో తగులుతుందండి. ఇంకా బట్టలు ఆరబెట్టేసిన తర్వాత రాగి సంకటి అయితే చేశాను నేను ఈరోజు. లాస్ట్ సండే చేశాను, అది రైస్తో చేశాను అనమాట. కొంచెం రైస్ కొంచెం రాగి సంకటి కలిపి అయితే వండనమాట. ఈరోజు ఏంటంటే ఓన్లీ రాగి సంకటి చేశాను. ముందైతే వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఒక గ్లాసు 2 గ్లాసులు రాగిపిండి వేసాను, 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అందుకు ముందు వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి అది కొంచెం బాగా మరిగిన తర్వాత అందులో అయితే రాగిపిండి కలిపేసానండి. కలిపేసి బాగా మూత పెట్టేయాలి దాని మీద. పెట్టేసేలోపు ఆలోపు మటన్ అయితే ఉడికిపోయి కుక్కర్ విజిల్లు వస్తాయి. ఇంకా తీసేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం ఇంట్లో మేము మసాలా వాడే పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ అయితే వేసేసి కొంచెం కొంచెం కలిపేసుకోవాలన్నమాట. ఆలోపు ఈ రాగి సంకటిది పొడి వేసిన తర్వాత మూత అలా పెట్టేసి వదిలేయండి, వెంటనే కదపకూడదంట. నాకు కూడా తెలియదు, ఇది ఫస్ట్ టైం కదా. ఇంకా మూత పెట్టేసి తీసిన తర్వాత వాటర్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇంకా గరిటె పట్టుకొని ఫుల్గా కదిపేసాను అనమాట. అస్సలు ఉండలు లేకుండా కదిపేయాలంట. ఇంకా ఉండలు లేకుండా మొత్తం అంతా ఇంకా అడుగు ఏమీ పట్టకుండా మొత్తం కలిపేసాను అనమాట. ఇంకా రాగి సంగటి అయితే అయిపోయింది. మటన్ కర్రీ కూడా అయిపోయింది అన్నమాట. ఇంకా డైరెక్ట్గా ఇలా పట్టుకుంటే చేయి కాలుతుంది అని చెప్పి ఒక చిన్న కప్ లాంటిది తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి రాసానండి. అందులో వేసేసి అలాగా అలా రౌండ్ చేశాను. ఇంకా అది అలా వేసేసాను అనమాట. అలా అయితే ఈజీగా అవుతుంది అని. ఇంకా అది అలాగా రౌండ్గా ఉండలాగా అయితే చేశాను. ఇంకా ఫస్ట్ టైం చేశాను కదా, అది అంటే చప్పగా అనిపించింది నాకు.
మటన్ కర్రీ కారంగా ఉన్న వల్ల కొంచెం పర్వాలేదు కానీ చప్పగా అనిపించింది. పిల్లలు కూడా రైస్ వేసి వండినప్పుడు లాస్ట్ టైం కొంచెం ఇష్టంగా తిన్నారు. ఓన్లీ రాగి సంగటి అయితే మాత్రం వాళ్ళకి బాగా చప్పగా ఉంది మమ్మీ, అసలు నచ్చలేదు అని అయితే అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం వండినప్పుడు మాత్రం ఒక రైసు సగము, రాగి పిండి సగము వండితేనే తింటున్నారన్నమాట. ఇంక ఈ రోజుకైతే ఇలా అయిపోయిందండి. ఇంకా రాగి సంగటి అయితే చుట్టేసాను. ఇంకా మధ్యలో చిన్న కన్నంలా పెట్టి అందులో అయితే మటన్ కర్రీ పెట్టాను. మటన్ కర్రీ అయితే వేసానమాట. ఇంకా మూలికలు ఉంటాయి కదండి, ఆ మటన్లో మూలికలు పోటీ మాట మా హస్బెండ్కి మా పెద్దోడికి. ఇంకా అవి మా పెద్దోడికి కావాలి, మా హస్బెండ్కి కావాలి ఆ మూలిక. ఇంక ఈరోజు మాత్రం ఆవిడని అడిగితే 2 మూలికలు వేశారు ఈరోజు. ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికల్లా 1:30 అలా అయితే అయిపోయిందండి. ఇంకా కళ్ళు అయితే మూసిపోతున్నాయి మాట నిద్రకి. ఇంకా గబగబా పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కొంచెం తినేసి అయితే నిద్రకైతే రెడీ అయిపోయాను. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నేనైతే పడుకున్నాను అనమాట కాసేపు. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.